హాయ్ అండి, నమస్తే. నేను సుగత. ఈరోజు మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. చూసారా, ఆకుకూరలు అన్నీ తరిగి పెట్టుకుంది అని మీకు అర్థమైపోయి ఉంటుందా? లేదు, మీరు గెజ్ చేయలేరండి ఇవాళ. చూసారా, నేను మట్టి పాత్ర స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో పోపుకు సరిపడా, అంటే మట్టి పాత్రనే పెట్టానని లేదు, మనం ఏదైనా గిన్నె లాంటిది. నేను చేయబోయేది ఇవాళ పప్పు కాబట్టి మనం పప్పు చేసుకునే గిన్నెలు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంతకు నేను చేయబోయేది ఏంటంటే ఇవాళ మెంతి కూర ఉల్లికాడలతోటి పప్పు అండి. చాలా వెరైటీ టేస్ట్ ఉంది, బాగుందండి. అలా పోపు అంతా కాగిన తర్వాత కొంచెం అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి దీంట్లో. ఒకవేళ అల్లం వెల్లిపాయ తినము అన్న వాళ్ళు వెల్లిపాయలన్నా కొంచెం ఇట్లా కచ్చాపిచ్చగా చేసుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది. లేదు వద్దు అనుకున్న వాళ్ళు మొత్తానికి అవాయిడ్ చేసేయండి. చూసారా, నేను ఇప్పుడు ఉల్లిపాయల బదులు ఉల్లికాడలకు చివర్లో కొంచెం ఇట్లా ఉల్లిగడ్డలాగా అప్పుడే తయారవుతుంటాయి కదా, వైట్గా ఉంటాయి, అవి ముందు పోపులో వేసాను. కాడలు మట్టుకు పక్కన పెట్టుకున్నాను, తర్వాత ఆకులతో పాటు వేద్దామని పక్కన పెట్టాను. ఇలా చేస్తే ఏంటంటే ఈ ఉల్లికాడలు మనం పోపులో వేస్తే మనకు ఉల్లిగడ్డ కంటే ఇవి పోపులో వేగితే ఫ్లేవర్ చాలా బాగుందండి. టేస్ట్ కూడా మనకు డిఫరెంట్ అయిపోయింది. చూసారా, నేను ఈరోజు ఎర్రపప్పు చేస్తున్నాను. చాలా రోజులైంది ఎర్రపప్పు చేయకని నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఇది త్వరగానే ఉడికిపోతుంది కదా, పెసరపప్పు లాగా. మనం దీంట్లో ఏ పప్పు అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇది వేసాను ఈరోజు. మట్టి పాత్రలో వండడం వల్ల మనకు రుచి కూడా డిఫరెంట్గా ఉంటుందండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే చాలాసేపు వరకు వేడి కూడా ఉంటుంది మనం వండిన పదార్థం ఏదైనా కూడా. ఇప్పుడు చాలామంది మట్టి పాత్రలు వాడుతున్నారు కదా, మనకు తెలిసిపోతుంది మనం గిన్నెలో వండిన దానికి ఉన్న రుచి మట్టి పాత్రలో వండిన దానికి ఎంత తేడా ఉందో మనకు తెలిసిపోతుంది. దానికి తోడు ఇప్పుడు మట్టి పాత్రలు వాడుతున్నాము, రోళ్ళు వాడుతున్నాము, కొంచెం మిక్సీలు అలాంటివి అవాయిడ్ చేస్తున్నాం కదా. దీనికి తోడు చిన్న చిన్నగా ఏం చేసుకోవాలంటే మనం ఆకుకూరలు, పుదీనా, కొత్తిమీర, మెంతి కూర, పాలకూర, ఒక 4-5 రకాలన్నా మనం ఇంట్లో కుండీలలో ఆకుకూరలు కూడా పండించుకుంటే, మనం ఇంట్లో పండిన ఆకుకూరలు కనుక తింటే బయట కొన్ని తినలేమండి అసలు. నిజంగా కూడా ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలా ఓపికన్న వాళ్ళు చిన్న చిన్నగా ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. చూసారా, పప్పు ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత మెంతాకు వేసాను. అలాగే ఉల్లికాడలు కూడా ముందు తరిగి పెట్టుకున్నాం కదా. దీంట్లో మనం మెంతాకు ఎట్లా వేసుకోవాలంటే నేను ఒక గ్లాసు పప్పుకు ఒక గుప్పెడంత వేసాను. మరింత కూడా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం చేదు వస్తుందేమోనని కొంచెం చూసుకొని సరిపడే వేసుకోవాలండి. నేను ఒక టీ గ్లాస్ పప్పుకు మంచి పెద్ద గుప్పెడంతా, అంటే ఒక 2 కట్టల ఆకు వేసానండి. అలాగే ఉల్లికాడలు అంటే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. మనం ఇప్పుడు చేసేదే ఉల్లికాడ ఫ్లేవర్ రావాలి, మెంతి కూర ఫ్లేవర్ కావాలి కాబట్టి ఉల్లికాడలు కూడా ఎక్కువనే వేసాను. చాలా త్వరగానే ఉడికిపోయిందండి ఈ పప్పు. దీంట్లో మట్టుకు చింతపండు పులుసు పోయాలండి. మనం నిమ్మకాయ వేస్తే అంత బాగోదు, చింతపండు పులుసు అయితేనే బాగుంటుంది. మనం పులుపు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ముందు పచ్చిమిర్చి వేసాం కదా, అలాగే దీంట్లో ఇప్పుడు ఉప్పును కొంచెం పొడికారం కూడా వేయాలండి. ఎందుకంటే ఆ మెంతి చేదు ఈ చింతపండు పులుపుకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే అది ఈక్వల్గా ఉంటుంది అన్నట్టు టేస్ట్ అనేది. అందుకనే నేను కారం కూడా వేసాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూసారా, పప్పు చాలా అంటే చాలా త్వరగా ఉడికిపోయింది. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా కూడా వచ్చింది. కమ్మగా ఉందండి పప్పు మాత్రం. మనము అన్నంలోకైనా తినొచ్చు, లేకుంటే చపాతీలోకైనా కూడా బాగుంటుంది పప్పు. మనము మట్టి పాత్రల్లో వండే వాళ్ళకు మనకు తెలుస్తుంది కదండి, కూరలైనా పప్పు అయినా కూడా. దీంట్లో వండిన వంటలు ఎక్కువసేపు వరకు మనకు నిల్వ కూడా ఉంటున్నాయి. అంటే మనము ఇవాళ వండి 2-3 రోజులు పెట్టుకోం కదా, కొంచెం మంచిగా ఉంటుంది. రేపు పొద్దున వరకు కూడా బాగానే ఉంటుంది. రేపు పొద్దున మనకు తినకపోయినా, నేను మొన్న ఒక రోజు ఏదో పప్పు చేసి ఆ మట్టి పాత్రలో అట్లే ఉంచేసా. అసలు సాయంత్రం ఇల్లు వచ్చేసరికి లేట్ అయింది.
ఇంకా అసలు ఆ రోజు కిచెన్లోకి పోలే చూడలేదు. తెల్లవారి పొద్దున కూడా ఇంత వాసన కానీ ఏది మారలేదండి, అంత బాగుంది. అంటే మన పూర్వీకులు వాటిలలో వండినరు కాబట్టి అంత హెల్దీ తిండి తిన్నారు కాబట్టి అంత హెల్దీగా ఉన్నారు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చూసారా, దీంట్లో కొత్తిమీర కూడా చివరిగా వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఎన్ని పడ్డాయి చెప్పండి? ఉల్లికాడలు, ఉల్లిగడ్డలు, మెంతాకు, కొత్తిమీర ఆకు, ఎన్ని గ్రీన్ పడ్డాయి చూడండి. మన కంటికి ఎంత మంచిది, మన జీర్ణశక్తికి ఎంత మంచిదో ఇట్లా అన్నీ ఉన్నాయి కదా. కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు విరివిగా తీసుకోండి మెంతాకు, ఏదో రకంగా, అంటే నాకు తెలిసినంతలో చెప్తున్నాను. అన్నంలోకి అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో ఒక 4 ముద్దలు తింటే అమ్మ అనిపించిందండి. టేస్ట్ అంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో, మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చాలామంది వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు.